ఉక్కు పరిశ్రమ సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సీఎం రమేష్ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. షుగర్ బీపీ బాగా తగ్గిపోయాయని, కామెర్లు సోకే ప్రమాదం ఉందని కడప రిమ్స్ వైద్యులు హెచ్చరించారు. ఇద్దరి ఆరోగ్యం క్షీణిస్తుండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం సీఎం రమేష్ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆమరణ నిరాహార దీక్ష 6వ రోజు కొనసాగుతోంది. రోజులో 4 సార్లు వైద్య బృందం వీరికి పరీక్షలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం సీఎం రమేష్ బీటెక్ రవికు చక్కెర స్థాయి బాగా పడిపోయిందని రిమ్స్ సూపరింటెండెంట్ గిరిధర్ తెలిపారు. బీపీ కూడా బాగా తగ్గిందని, దీనివల్ల మూత్రపిండాలకు ప్రమాదం ఏర్పడవచ్చని, కామెర్లు సోకే అవకాశముందని హెచ్చరించారు. సీఎం రమేష్ గారు, బీటెక్ రవీంద్రనాథ్ రెడ్డి గారు, వారిద్దరి ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇద్దరికి తగ్గిపోయాయి. ఇద్దరు చాలా వరకు వెయిట్ తగ్గారు. బీపీ చాలా తగ్గింది ఇద్దరికి. బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గాయి. యూరిన్లో కీటోన్ బాడీస్ ఉన్నాయి. పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వారి బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్, వారున్నటువంటి ప్రస్తుత పరిస్థితిని ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నాము. సీఎం రమేష్, బీటెక్ రవి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. సీఎం రమేష్, బీటెక్ రవి కుటుంబ సభ్యులు దీక్షా శిబిరం వద్దే ఉన్నారు. సీఎం రమేష్ సతీమణి పెద్ద దర్గాకు వెళ్లి పూజలు చేశారు. సీఎం రమేష్ దీక్షపై కేంద్రం సానుకూలంగా వ్యవహరించి ఉక్కు పరిశ్రమపై ప్రకటన చేయాలని ఆమె కోరారు. ఈరోజు రమేష్ గారి ఆరోగ్యం అసలు బాగాలేదండి. చాలా ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. యాక్చువల్గా ఈరోజు షుగర్ లెవెల్స్ చాలా ఆందోళనకరంగా ఉంది. డాక్టర్స్ నిన్న నుంచి చాలా గట్టిగా చెప్తున్నారు, వద్దండి, చాలా ఆందోళనకరంగా ఉంది, విరమించమని చెప్తా ఉన్నారు. మేము కూడా కొద్ది ధైర్యంగానే ఉన్నాము. కానీ ఈరోజు ఇంకా కొద్ది లెవెల్స్ తగ్గేటప్పటికి కొంచెం మాకు బాగా కంగారుగా అనిపించి రమేష్ గారిని వద్దండి, ఇక మానేస్తే మంచిది, మీ ఆరోగ్యం ఇంపార్టెంట్ కదా అని చెప్తా ఉన్నాం అందరం. కానీ రమేష్ గారు, ఈ కాజ్ కొరకు నాకు ప్రాణం పోయినా పర్వాలేదు, దీని కొరకు మీరెందుకు బాధపడతారు, సంతోషపడండి, అందరూ ఒక ఎంతో 30,000 మందికి ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళందరిలో నేనున్నానని మీరందరూ అనుకోవాలి. అంతేగాని ఇంత చిన్నదానికి మీరు ఇంత కంగారు పడి నన్ను కంగారు పెట్టాల్సిన అవసరం లేదు, నాకేం జరిగినా పర్వాలేదు, నేను ఇది ఇలాగే దీక్షలో ఉంటాను, కానీ నేను దీక్ష విరమించను, ఏం పర్వాలేదు అంటున్నారు. కానీ కాకపోతే మాకు ఫ్యామిలీగా చాలా బాధగాను ఇబ్బందిగాను ఉంది. అందుకని భగవంతుడే ఇంకా చూడాలండి, అంతే. ఇది మేము చూడటం కన్నా భగవంతుడు చూడాలి. కేంద్రం ఎప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేసి కేంద్రం ఒప్పుకుని ఇది చేస్తుందో తెలియదు, కానీ అట్లా చేస్తే ప్రజలందరూ సంతోషపడతారు, ముఖ్యంగా మేమందరం కూడా సంతోషపడతామండి. షుగర్ లెవెల్స్ అయితే డౌన్లో ఉన్నాయి అని చెప్పానండి. కొద్దిగా ప్రాబ్లంగానే ఉంది. దేవుడి దయ వల్ల ప్రజల కోసము, విద్యార్థి సంఘాల కోసము ఇంకా వద్దనే అనుకుంటున్నాం, కానీ కూర్చొని కొద్దిగా ఇంకా మద్దతు ఇస్తున్నామండి. ప్రజల కోసం ఇంత కష్టపడుతున్నాం కాబట్టి గవర్నమెంట్ ఇస్తే మేలు ఉక్కు పరిశ్రమ అనుకుంటున్నామండి. నేడు 6వ రోజు వైద్య బృందం మరోసారి సీఎం రమేష్, బీటెక్ రవిలకు వైద్య పరీక్షలు నిర్వహించనుంది. ఇవాళ్టి నుంచి 2 గంటలకోసారి పరీక్షలు చేయాలని రిమ్స్ వైద్యులు భావిస్తున్నారు. ఇవాళ కూడా నేతలకు మద్దతు తెలపడానికి కర్నూలు, నెల్లూరు జిల్లాల నుంచి భారీ సంఖ్యలో పార్టీ నేతలు కడపకు రానున్నారు.